అంటే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసినావు కదా, సో నీది ఏం బిజినెస్ నీది? నువ్వు క్లౌడ్ కిచెన్ అన్నావు కదా, సో దాని గురించి నీ బిజినెస్ గురించి కొంచెం చెప్పు. సో ఇట్స్ నాట్ ఎగ్జాక్ట్లీ క్లౌడ్ కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ పేరు నాస్తా. సో క్లౌడ్ కిచెన్ కాదు, ఇట్స్ అ సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్. వీ ప్రొవైడ్ సర్వీస్. సో మేము ఏమనుకున్నామంటే లైక్ యూ టేక్ న్యూస్ పేపర్ లేకపోతే పాలు తీసుకుంటారు కదా, ఒక మంత్లీకి ఇచ్చేసి మొత్తం వేస్తారు. అట్లా మనం బ్రేక్ఫాస్ట్ ఇద్దాం. వాళ్ళు 1 మంత్కి డబ్బులు ఇచ్చేసి అలా ఎవ్రీడే మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తాం వాళ్ళకు అట్లా అని. సో అది బిజినెస్. మేము వెళ్ళి ఎవ్రీడే ఇంటింటికి బ్యాచిలర్స్ కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉన్న వాళ్ళ పొద్దున్న ఇవ్వగానే తినాలి కానీ వండుకోనికి టైం ఉండదు కదా, వీళ్ళ కోసం వర్కింగ్ పేరెంట్స్ కానీ వీళ్ళ కోసం అనేసి స్టార్ట్ చేసాం అనమాట. ఎవ్రీడే మార్నింగ్ వాళ్ళు అనుకున్న టైంకి ఫుడ్ డెలివరీ చేసేస్తాం అని. సో మాది కిచెన్, వీఆర్ టైడ్ అప్ విత్ అనదర్ కిచెన్. సో కిచెన్ వేరే వాళ్ళు చూసుకుంటారు, మేము వాళ్ళతో టైఅప్ అయి ఉన్నాం. వాళ్ళకు 1 డే బిఫోర్ లేకపోతే ఎప్పుడని చెప్పేసి వాళ్ళు ఆ రోజు మార్నింగ్ రెడీ చేసి పెట్టేస్తారు, మేము వెళ్ళి ప్యాకింగ్ చేసి డెలివరీ చేస్తాం అనమాట. సో అది బిజినెస్ మోడల్ ఇప్పటికైతే. కానీ గోయింగ్ ఫార్వర్డ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ఓన్ కిచెన్. అది ప్లాన్ ఇప్పుడు. సో క్లౌడ్ కిచెన్ లాగా? క్లౌడ్ కిచెన్. సో ఏమేమి ఉంటాయి నీ క్లౌడ్ కిచెన్లో అంటే ఇట్లా? సో క్లౌడ్ కిచెన్ మేము ఇప్పుడు అనుకున్న మెన్యూ ఏంటంటే శాండ్విచెస్ లేకపోతే బ్రెడ్ ఆమ్లెట్స్, ఇడ్లీ దోశ ఇవన్నీ, ఇంకా స్ప్రౌట్, సలాడ్స్, ఫ్రూట్ కట్ ఫ్రూట్స్ అవి అని అనుకున్నాం. ఇంకా కన్ఫామ్గా మెన్యూ అనుకోలేదు. సో వన్స్ వీ గెట్ ద లొకేషన్ దాన్ని బట్టి డిసైడ్ అవుదామని వెయిట్ చేస్తున్నాం. ఓకే, మీ ఇంటి ప్రెమిసెస్లోనే ఏరియాలోనే ఇప్పుడు నడుస్తుంది కదా ఇది? ఇప్పుడు ప్రెజెంట్ అయితే మా ఇంటి దగ్గరే, కానీ కిచెన్ ఇంటి దగ్గర వద్దు అని, ఎందుకంటే మా ఇంటి దగ్గర రెసిడెంట్ ఏరియా, అది కొంచెం కష్టం. ఆడ బ్రేక్ఫాస్ట్ ఎక్కువ మంది తీసుకోరు, ఎందుకంటే ఇంట్లో చేసుకునే వాళ్ళు ఉంటారు లేకపోతే స్కిప్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ బయటకు వెళ్ళి తెప్పించుకొని తినడం అని తక్కువ ఆడ. సో కొంచెం స్టూడెంట్స్ ఉన్న ఏరియా లేకపోతే వర్కింగ్ ఏరియా గచ్చిబౌలి సైడ్ అట్లా ఆలోచిస్తున్నాం స్టార్ట్ చేయాలని.